ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. గ్రీన్ పులావ్ అంటే అన్ని ఆకుకూరలు వేసి ఆకుకూరలతో బిర్యానీ తయారు చేశానండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే హెల్దీ కూడా. అలాగే ప్రిపేర్ చేసుకోవటం కూడా చాలా ఈజీ. నేను కుక్కర్లో ఈ గ్రీన్ పులావ్ తయారు చేశానండి. ఈ గ్రీన్ పులావ్ ఇలా ఒట్టిగా అయినా తినేయచ్చు, లేదంటే పెరుగు చట్నీ చేసుకొని ఈ రెండు కాంబినేషన్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆ గ్రీన్ పులావ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. పులావ్కి కావలసిన ఆకుకూరలన్నీ ఇలా క్లీన్ చేసుకొని చక్కగా సన్నగా కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి. అలాగే దానిలోకి ఇలా కూరగాయలు కూడా యాడ్ చేస్తారు. నేను క్యారెట్, గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే బంగాళదుంపలు, టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయట్లేదు. నేను క్యారెట్, గ్రీన్ పీసు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఆ పులావ్కి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకోండి. అలాగే 2 యాలక్కాయలు, 4 లవంగాయలు, ఇలా దాల్చిన చెక్క, కాస్త పుదీనా, అలాగే కాస్త కొత్తిమీర ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ చేసుకుందాం. ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆకుకూరలు తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. నేను 2 గ్లాసులు బియ్యానికి ఒక చిన్న కట్ట మెంతి ఆకు, చిన్న కట్ట పాలకూర, అలాగే ఒక చిన్న కట్ట తోటకూర యాడ్ చేస్తున్నాను. 2 గ్లాసులు బియ్యం అంటే అరకిలో బియ్యం అండి. ఆ అరకిలో బియ్యానికి నేను ఈ క్వాంటిటీలో ఆకుకూరలు తీసుకుంటున్నాను. మీకు ఆకుకూరలు ఇవే యాడ్ చేయాలని ఏం లేదండి. మీకు నచ్చిన ఆకుకూరలైనా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. అన్నీ ఒక్కొక్క కట్ట తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే వెజ్జీస్ కూడా తీసుకోవాలండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిపాయ పెద్దదైతే సరిపోతుంది, 4 పచ్చిమిరకాయలు, ఒక క్యారెట్ పెద్దది, ఇన్ని బఠానీలు, ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. కుక్కర్ పెట్టుకొని, నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ పెట్టానండి. మీరు మామూలుగా అయినా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుందని నేను కుక్కర్ పెట్టి ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేద్దాం. నేను ఆనియన్స్ వేస్తున్నాను. అలాగే పచ్చిమిరకాయలు ఇవి వేసి ఒక 2 మినిట్స్ వేగనివ్వాలండి. వీటిని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు ఇవి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవుతాయి. లేకపోతే హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతాయి. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్లను కూడా యాడ్ చేద్దాం. అలాగే బఠానీలు కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇవి ఒక 5 మినిట్స్ వేగనివ్వాలండి. ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. ఇవి కాస్త ఇలా వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేద్దాం. కొత్తిమీర, పుదీనా, యాలక్కాయలు, లవంగాయలు, దాల్చిన చెక్క, ధనియాలు ఇవన్నీ వేసి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అది యాడ్ చేయండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలాగే దీనిలోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. ఇది యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇది ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత
ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరలు ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకుందామా. ముందుగా తోటకూర వేసానండి. ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అలాగే పాలకూర, అలాగే మెంతి కూర, ఇవన్నీ వేసుకొని ఇవి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇందాక అంత వేసాం కదా, ఇది వేగేసరికి చూడండి చాలా తక్కువైపోయింది. ఈ కన్సిస్టెన్సీలో వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీరు వేసే రైస్కి. ఇది బాగా వేగిపోయింది. దీనిలో కాస్త పసుపు, అలాగే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కాస్త గరం మసాలా, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కారం అవసరం లేదు, మనం పచ్చిమిరకాయలు యాడ్ చేసాం కదా, అదే కారం సరిపోతుంది. మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి రైస్ యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి నేను ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా యాడ్ చేయొచ్చు. నేను నార్మల్ రైసే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రైస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇవన్నీ కలిసేలా. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి వాటర్ యాడ్ చేయండి. మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్నాం కదా, మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూడాలండి, సాల్ట్ సరిపోయిందో లేదో అని. మనం టేస్ట్ చూసినప్పుడు వాటర్ ఉప్పుగా ఉంటే కనుక మనకి కరెక్ట్గా ఉప్పు సరిపోతుందండి. ఉడికేసరికి రైసు కరెక్ట్గా ఉప్పు సరిపోతుంది. నేను టేస్ట్ చూశానండి, ఉప్పు సరిపోయింది కరెక్ట్గా. ఇప్పుడు మూత పెట్టేసి, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేశానండి. ఇప్పుడు ఒక 3 విజిల్స్ రానివ్వాలి. స్టవ్ ఇప్పుడు కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిపోయింది. ఇప్పుడు మూత ఓపెన్ చేద్దాం. గ్రీన్ పులావ్ ఇలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నానండి. అన్ని ఆకుకూరలు ఇలా రైస్లో కలిసిపోయి చక్కగా ఉడికిపోయిందండి. 3 విజిల్స్ వచ్చినాయి. కుక్కర్లో అయితే ఇలా త్వరగా అయిపోతుంది. మీరు నార్మల్గా అయినా చేసేసుకోవచ్చు. అంతేనండి, వెరీ టేస్టీ అండ్ హెల్దీ గ్రీన్ పులావ్ అండ్ ఆకుకూరల పులావ్ రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇది పెరుగు చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు, లేదంటే వట్టిగా అయినా. ఇది చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి అండ్ హెల్దీ కూడా. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.